ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారాధన్ మహారాజ్ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు మొదటి రోజు రీలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేడిపల్లి మండల కన్వీనర్ పారునంది వెంకర్ మాట్లాడుతూ 19 నవంబర్ 2024న మేడిపల్లి మండలం ఎంఆర్ఓకి ఉచిత వైద్యం, అర్హులైన వారందరికీ ఉపాధి, పేదలకు భూమి, నిరుపేద ప్రజలకి అన్ని వసతులతో కూడిన ఇల్లు ప్రజలందరికీ అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ పెట్టిన ఈ 5 డిమాండ్లు సామాన్య ప్రజలకి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. పైన తెలిసినటువంటి 5 డిమాండ్లకు పూలే అంబేద్కర్, కాన్సీరామ్, కావుజీ మహారాజు పేర్లను పెట్టి ఈరోజు రీలే నిరాహార దీక్ష ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వాళ్ళకి మరియు జిల్లా కోఆర్డినేటర్ శివమహారాజ్ గారికి, మళ్ళీ మేడిపల్లి మండలం సభ్యుడైనటువంటి మనోహర్ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జైభీం తెలియజేసుకుంటూ, మళ్ళీ మనకున్న ఎటువంటి 5 డిమాండ్లు ఏవైతున్నాయో ఈ 5 డిమాండ్లని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి లాస్ట్ మంత్ 19వ తారీఖు నాడు మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇల్లు, భూమి, విద్య, వైద్యం, ఉపాధి కావాలని చెప్పేసి మేము ఈ 5 డిమాండ్లు అడుగుతున్నాము. మరి వారం రోజుల లోపు మేడం గారు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో మళ్ళీ 27వ తారీఖు 11వ నెల 2024 రోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని మండల కార్యాలయం దగ్గర రీలే నిరాహార దీక్షలు మొదలుపెట్టాము. మళ్ళీ ఈ రీలే నిరాహార దీక్షలు 4 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ రీలే నిరాహార దీక్షకు అటెండ్ అవుతున్నారు. ప్రతి సంఘాలు, ప్రతి ఒక్కరు వ్యక్తిగా వస్తున్నారు. ఈ 5 డిమాండ్లు ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా కావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి ఈ సామాజికంగా ఉన్న పేద మధ్య తరగతి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీళ్ళకి ఈ 5 డిమాండ్లు ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందించాలని చెప్పేసి పబ్లిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మాకు గవర్నమెంట్ స్కూల్స్ కావు, అటువంటి నాణ్యమైన విద్య కావాలని చెప్పేసి ఈ పోరాటం కొనసాగుతుంది. మరియు మళ్ళీ మాకు ఇక్కడ ఉన్నటువంటి మేడిపల్లి మండలంలో 2,50,000 మంది మేమున్నాము, ప్రజలమున్నాము. మళ్ళీ ఈ ప్రజలకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఏమనైతే మాకు గాంధీ హాస్పిటల్ దిక్కుంది, ఎఫ్కేశ్వర్ హాస్పిటల్లో ఉంది తప్ప ఇక్కడ 2,50,000 మంది ఓటర్లం ఉన్నాము. మళ్ళీ ఇక్కడ మాత్రం ఎటువంటి ఒక వైద్యం మాత్రం ఎటువంటిది లేదు గవర్నమెంట్ ప్రకారము. మళ్ళీ అలాగే ఇక్కడ చూసినటువంటి 3వ డిమాండ్ ఏంటంటే అర్హులైన వారందరికీ వారి విద్య తరపున వారి అర్హతలను బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. ఎంబీఏ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇవాళ కానిస్టేబుల్కి, రైల్వే డిపార్ట్మెంట్లో కావచ్చు, చిన్న ఉద్యోగాలకి, క్లర్కులకి అప్లై చేసుకుంటా ఆ ఉద్యోగాలకు మాత్రమే మిగిలిపోతున్నారు. మళ్ళీ వారి ఉద్యోగాలను బట్టి, వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి సంపూర్ణమైన అర్హతలను బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మా 4వ డిమాండ్. మా 5వ డిమాండ్ వచ్చేసి మరి అర్హులైన వాళ్ళందరికీ 200 గజాలలో ఇల్లు కట్టించి 4 గదుల ఇల్లు నిర్మించాలని చెప్పేసి మా యొక్క 5వ డిమాండ్ చేస్తున్నాము. సాగునీటి సౌకర్యాలతో 1 ఎకరం భూమి పేద తరగతి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఈ డిమాండ్స్ ప్రభుత్వాలని తెలియజేస్తున్నాము. ఈ డిమాండ్స్లు ప్రభుత్వం వెంటనే చేయకపోతే మళ్ళీ వచ్చే ఒక 4 రోజులలో ఆమర నిరాహార దీక్ష కూడా మేము సిద్ధమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము.